పిఠాపురంపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వండి అంటూ పవన్ చేసిన రిక్వెస్ట్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పిఠాపురంలోని పోలీసు వ్యవస్థపై డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. పిఠాపురం పరిధిలోని 4 పోలీస్ స్టేషన్ల వ్యవహారాలపై ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరడం ఆసక్తిగా మారుతుంది. ఇంతకీ పిఠాపురం పోలీసులకు సంబంధించి పవన్ రిపోర్ట్ ఎందుకు కోరారు, ఆ రిపోర్ట్ రిక్వెస్ట్ వెనుకున్న కారణాలు ఏంటి డిస్కస్ చేద్దాం. నా పేరు మనోజ్, వెల్కమ్ టు మహానగర్. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలప్మెంట్ పై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇకపై ప్రతి వారం పిఠాపురం అభివృద్ధిపై రివ్యూ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అదే సమయంలో సొంత ఇలాకాలోని శాంతి భద్రతల అంశంపైన ప్రత్యేకంగా ఆరా తీసిన పవన్ పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషీ అధికారులకు వివరించి వాటిని వెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలియజేయాలని కూడా సూచించారు. సో దాంతోపాటు పిఠాపురం సెగ్మెంట్లోని 4 పోలీస్ స్టేషన్లోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని కూడా అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గ పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల కారణంగా హోంశాఖ చులకన అవుతుందని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. అందుకే ప్రజలను ఇబ్బంది పెట్టే నేరస్తులనే కాదు, ఆ నేరస్తులకు కొమ్ము కాస్తున్న నాయకులు ఇంకా పోలీసులను కూడా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక పవన్ ఆదేశాలతో పిఠాపురం పరిధిలోని శాంతి భద్రతల అంశాన్ని ఏపీ డీజీపీ దృష్టికి తీసుకువెళ్తామని కూడా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ప్రకటించారు. మరోవైపు పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నాండి మహానగర్.